హలో క్యూటీస్, ఇంకా హాలిడేస్ కాబట్టి నేనైతే వైజాగ్కి వెళ్తున్నాను. చిన్నప్పటి నుండి దీన్ని లాగాలి అన్న కోరికగానే మిగిలిపోయింది, కళగానే మిగిలిపోయింది. జనరల్ బోగిలో కూడా ఇలా మటం వేసుకుని కూర్చున్నానంటే ఇంకా అర్థం చేసుకోండి, నాకు చిన్న ప్లేస్ ఇచ్చిన చాలు అక్కడ సెటిల్ అయిపోతాను నేనైతే మటం వేసుకుని. నాకు తెలియని వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం భయం అనమాట, ఏమనుకుంటారో అని. కానీ మా డాడీ పబ్లిక్లో అందరితో మాట్లాడేస్తారనమాట, స్ట్రేంజర్స్తో ఇంకా బాగా మాట్లాడతారు. అసలు ఎలా మాట్లాడతారో నాకైతే అర్థం కాదు, కొంచెం ఏమనుకుంటారని ఉంటుంది. కానీ మా డాడీ అస్సలు ఉండదు, వెళ్ళి మాట్లాడేస్తారు ఎవరితో అయినా. నిజం చెప్పాలంటే మనం కొత్త వాళ్ళతో మాట్లాడితేనే మనకి కూడా కొత్త ఎక్స్పీరియన్సెస్ వస్తాయన్నమాట. ఇంకా ట్రైన్ అయితే దిగేసాం మేము. ఇక్కడ చలివేంద్రం అయితే కనిపించింది. ఇక్కడ వీళ్ళందరూ ఫ్రీగా స్పాన్సర్ చేస్తున్నారు చలివేంద్రం అయితే. ఇంకా నేను మా డాడీ అయితే మజ్జిగ అయితే తాగేసాం. ఇక్కడ ఎండలు ఎలా ఉన్నాయంటే మన కాకినాడ ఎండలకి పోటీగా వచ్చేటట్టు ఉన్నాయి. ఇంకా ఆటో ఎక్కడానికి అయితే వెళ్తున్నాను. నాకైతే ఒక చిన్న పాప కనిపించింది. ఫేస్ అయితే చూడలేదు, బట్ బ్యాక్ నుంచి చూశాను. చూడలేదని చాలా ఫీల్ అయ్యాను. బట్ కోఇన్సిడెంట్లీ ఆ అమ్మాయి నేను ఎక్కిన ఆటోలోనే ఎక్కింది. ఇంకా ఆ పాపతో మాట్లాడాను ఆటోలో, చాలా క్యూట్గా అయితే మాట్లాడింది. సో యా, దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.